సంజు శాంసన్ సిక్సర్లతో విరుచుకుపడినట్టుగా, ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగిపోయినట్టుగా, అభిషేక్ శర్మ గ్రౌండ్లో పరుగుల వరద పారించినట్టుగా, సిక్సర్ల దూబే కివీస్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఫైనల్ టచ్ ఇచ్చినట్టుగా 2 గంటల పాటు నాన్ స్టాప్గా నారావారిని బ్యాటింగ్ ఆడారు వైఎస్ జగన్. ఫైనల్గా చెప్పాలంటే 2020 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ టీమును ఉతికారేసినట్టుగా నారావారిని ఉతికారేశారు జగన్. టీమిండియా ఆ రేంజ్ బ్యాటింగ్ తర్వాత కివీస్ చేతులెత్తేసినట్టే జగన్ ఈ రేంజ్ బ్యాటింగ్ తర్వాత బాబు అండ్ టీం హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకుని సైలెంట్గా ఉండిపోవాల్సిందే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చేయాల్సింది ఏంటంటే, మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కేరింతలు కొట్టిన మన లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో వెతకాలి. జగన్ ప్రశ్నలకు సమాధానం చెబుతారేమో అడగాలి. తిరుమల కొండపై దోపిడీ నుంచి ఎడాపెడా చేస్తున్న లక్షల కోట్ల అప్పుల దాకా, ఎగ్గొడుతున్న హామీల నుంచి కోతలు పెడుతున్న పెన్షన్ల దాకా, ఇందాపూర్ హెరిటేజ్ లింకుల నుంచి వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బాగోతం దాకా, దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న అపశృతుల నుంచి నెయ్యి పేరుతో బాబు చేస్తున్న స్కాముల దాకా, 16 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నేతల డబ్బా కబుర్ల నుంచి దివాళా దిశగా అడుగులేస్తున్న రాష్ట్రం పరిస్థితిపై కడిగి పారేసిన కాగు రిపోర్టు దాకా, ఆరోగ్యశ్రీ బకాయిల నుంచి నీళ్లు తాగినా పాలు తాగినా చనిపోతున్న దుస్థితి దాకా, రైతులు ఆడబిడ్డల ఆక్రందనల నుంచి ఉద్యోగులు నిరుద్యోగులు పెన్షనర్ల అవస్థల దాకా నాన్ స్టాప్గా మారథాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు వైఎస్ జగన్. ప్రతి అంశాన్ని క్రిస్టల్ క్లియర్గా వివరిస్తూ ఆధారాలతో సహా చంద్రబాబు దుర్మార్గపు పాలనను కడిగి పారేశారు. ముందుగా అప్పుల గురించి, సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తాను, పథకాలు అమలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో టాప్ పొజిషన్లో నిలబెట్టారు. అది వారికి ఉన్నటువంటి విజన్. ఒక రోజుకు చంద్రబాబు చేస్తున్న అప్పెంత, ఒక గంటకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పెంత, నెలకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పెంత, ఈ 20 నెలల కాలంలో ఆయన చేసిన అప్పెంత, ఆధారాలతో సహా ఎవిడెన్స్తో సహా క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మనకు వివరించారు. ఒకసారి అది చూద్దాం, ఆ బయట విందాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది గాలికి ఎగిరిపోయింది. మళ్ళీ సీన్ రివర్స్. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు ఎన్బిసి సీలింగ్ కన్నా. ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 22 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ అప్పులే 1,82,264 కోట్లు సార్. నిన్నే 3,000 కోట్లు తీసుకొచ్చారు. దాంతో కలిపితే 1,82,264 కోట్లు కేవలం బడ్జెట్ అప్పులు. బడ్జెటేతర అప్పులు అంటే అడ్డదారిలో తీసుకొచ్చేటటువంటి అప్పులు, కార్పొరేషన్ల పేరుతో తీసుకొచ్చేటటువంటి అప్పులు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన మరో అప్పు ఉంటుంది. ఇది స్పెషల్ అప్పు, అది అమరావతి అప్పు. ఈ అమరావతి అప్పు కలిపితే మొత్తంగా ఎంత అయిందయ్యా అంటే 22 నెలల కాలంలో 3,33,321 కోట్లయింది సార్. 3,33,321 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ 22 నెలల కాలంలో. 21 నెలలే ఆల్మోస్ట్. అంటే నెలకు 15,151 కోట్లు అప్పు చేస్తున్నారు.
ఒక నెలకు. ఒక రోజుకు 505 కోట్లు అప్పు చేస్తున్నారు. ఒక గంటకు ప్రతిరోజు మనం నిర్వహించేటటువంటి బిగ్ క్వశ్చన్ 7 to 8 ఈవినింగ్. ఈ ఒక గంట కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పెంతో తెలుసా? 21 కోట్లు. గంటకి 21 కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి విజన్ ఉన్న నేత మన చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానన్నారు కదా, ఈ రకమైనటువంటి అప్పుల సంపద సృష్టించినటువంటి నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. పైగా ఎన్బిసి అంటే నెట్ బారోయింగ్ సీలింగ్, దాన్ని కూడా అధిగమిస్తూ ఎప్పటికప్పుడు అప్పుల మీద అప్పులు తెచ్చేస్తున్నారు. ఈ విధంగా అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి అప్పుల వివరాలు చిట్టా మొత్తం కూడా వినిపించారు. రైట్, ముందుగా ఈ అంశంపైన చర్చను ప్రారంభిద్దాం. చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినటువంటివి. పరకామణి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అనేక అంశాల్లో పరకామణి, ఈ పరకామణి పేరుతో తిరుమలలో జరుగుతున్నటువంటి దోపిడీ, పెంచలయ్య వెనుక ఉన్నటువంటి దొంగలెవరు, దీని వెనుక ఎవరెవరున్నారు, ఏ ముఠా ఉంది, విచారణ ఎందుకు తొక్కిపెట్టారు, ఈ అంశాలంటిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే టీటీడీ చైర్మన్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారు కదా, అసలు కొనసాగే అర్హత ఉందా అన్న అంశం, అలాగే టెంపుల్స్లో జరుగుతున్నటువంటి అపశృతులు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక తిరుమలలో కల్తీ నెయ్యి లడ్డూల తయారీకి ఏ రకంగా ఉపయోగించారు, మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి అంశాన్ని, సిబిఐ రుజువు చేసినటువంటి అంశాన్ని ఏ రకంగా ఇతరుల మీద బురద జల్లడానికి వాడుకుంటున్నారన్న అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉప ప్రధాని అయిపోతారని ఎల్లో మీడియాలో వార్తలు రాసుకుంటూ డిబేట్లు పెట్టుకుంటున్నారు. అసలు అది రాజ్యాంగబద్ధ పదవే? చంద్రబాబు నాయుడిని అవమానించినట్టు కాదా ఇది? వీళ్ళని ఇంతలా పోషిస్తుంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఆయన తీసుకెళ్ళి ఉప ప్రధానిని చేయిస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ మాటలతో, వీళ్ళ రాతలతో, వీళ్ళ కోతలతో రాజ్యాంగబద్ధ పదవి అదేమన్నా? పోనీ ప్రధానమంత్రి ఏమైనా మోడీ గారు అంత అమాయకుల? చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుని పక్కన పెట్టుకుంటారా? ఎన్ని 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 ఎగ్జాంపుల్స్ పాపం ఆ మోడీ గారు అనుభవించింది చంద్రబాబు నాయుడు గారితో. కాబట్టి ఇదే అంశంపైన మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరో అంశంపైన కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 11 మందే ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1100 మంది ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నది ఆ స్థాయిలో ఒక్కొక్క అంశాన్ని తీసుకెళ్తున్నారన్నట్టుగా మాట్లాడారు. ఇది కామెంటా, కాంప్లిమెంటా? దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ అంశాలేంటిపైన ఒక్కొక్క అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, ఇంద్రనీల్ గారు, రాష్ట్ర అప్పులకు సంబంధించి, ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి సంబంధించి చేయని అప్పుల్ని ఆ రోజు వైఎస్ఆర్సీపీ పైకి నెట్టారు సార్. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని. అటు ఈనాడు రామోజీరావు గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు, రాధాకృష్ణ గారు ఇంకొక వైపు, పురంధరేశ్వరి గారు ఇంకోవైపు, ఆయన యనమల రామకృష్ణుడని ప్రపంచ ఆర్థికవేత్తగా ఆయన అనుకుంటూ ఉంటారు. ఆయన ఒకవైపు, నెలకోసారి ఆయన పెంచుకుంటూ పోతారు లక్షలు. వీళ్ళందరూ కలిసి అబద్ధాలని ప్రజల్లోకి ఎక్కించారు. కానీ వాస్తవం చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? అధికారంలో రావటానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పదే పదే ఆరోపణలు చేసి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పడం జరిగింది. కానీ దీన్ని కానీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే అది ఏ విధంగా రివర్స్ అయింది, ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి చూడండి. రాష్ట్రమేమో వెలిగిపోతుంది, పెట్టుబడులు భారీగా వస్తున్నాయి అంటున్నారు. ఏ విధంగా వస్తాయి సార్? ఆయనే ఏం చెప్తారు చంద్రబాబు గారు, ఖజానా ఖాళీగా ఉంది, చెవిలోకి వచ్చి చెప్పండి సంపద ఎలా సృష్టించాలి అనేది, సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ విధంగా మాట్లాడుతూ
ఒక పక్కన ఖజానా ఖాళీ అని చెబుతూ కొన్ని లక్షల కోట్లు జరిగిపోయిందని అప్పు గత ప్రభుత్వంలోనే అప్పట్లో అయితే 14 లక్షలు చెప్పారు. రీసెంట్గా శ్వేతపత్రంలో కూడా ఏంటి, ఇప్పటికి కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని నమ్మించడం కోసం 9 లక్షల కోట్ల పైన అప్పు చేసేసింది అని శ్వేతపత్రాలు కూడా. అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఎంత దుర్మార్గం, తప్పుడు నివేదికతో. సో ఈ విధంగా చూపిస్తే పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు అంటే దావోస్ వెళ్తారు, దావోస్ వెళ్తారు, ఒక్క నిమిషం సార్ దావోస్ వెళ్తారు, దావోస్ వెళ్ళి ఏం చెబుతారు, మాకు పెట్టుబడులు భారీ స్థాయిలో వచ్చినాయి, 13 లక్షల కోట్లు మనకు వచ్చేసినాయి అని చెబుతారు. మరి పెట్టుబడులు వస్తే ఎక్కడ గ్రౌండ్ అయినది ఏదన్నా ఒక చూపించగలరా వీళ్ళు? అది ఉండదు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది అని చెప్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి సార్? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చాలా స్పీడ్గా స్వప్రయోజనాల కోసం తన మనుషుల కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళ ఆస్తులు పెంచుకోవటమే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఉంది సార్. ఇప్పుడు మీరు తిరుమల లడ్డులో తీసుకున్నా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలే, లేదు గీతం ల్యాండ్స్ తీసుకున్నా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలే. మీరు దోచుకుంటుంది ఎవరిని? ప్రజల సంపదనే కదా, ప్రజల ఆస్తినే కదా. అంటే వీళ్ళ అర్థము అంటే ఖజానా ఖాళీతో మాల్స్ కొనేస్తారనమాట. అంటే 0 రూపీతో మాల్స్ కట్టే వాళ్ళకి ల్యాండ్స్ ఫ్రీగా ఇస్తారు. జేబులో చిల్లిగవ లేకుండా వ్యాపారం చేయటం ఎలా అంటే చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి అని వస్తున్నారా ఇప్పుడు వ్యాపారవేత్తలు ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్కి? అంటే ఆయన చెప్పేది అదే కదా, మన జేబులో రూపాయి లేదు, ఖజానా ఖాళీగా ఉంది, కొన్ని లక్షల కోట్లు అప్పు అయిపోయినాయి. ఇంత చెబుతూ ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, జిఎస్డిపి పెరిగింది అని చెబుతారు. అంటే జిఎస్డిపి మన రాష్ట్రం యొక్క రెవెన్యూ పెరిగింది అంటారు. మరి రెవెన్యూ పెరిగితే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే, ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే ఎందుకు ఈ ప్రజలు ఇంత అధ్వానమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండిపోయారు? దానికి ఆన్సర్ చేయరు. ఒకవేళ మీరు చెప్పినట్టు జిఎస్డిపి పెరిగి రెవెన్యూ పెరిగితే మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అర్థం కాదు కదా. ఎందుకు మీ ద్రవ్య లోటు ఎందుకు పెరుగుతుంది, రెవెన్యూ లోటు ఎందుకు పెరుగుతుంది? అంటే ఒక రకంగా జిఎస్డిపి స్టాటిస్టిక్సే కదా సార్ రెవెన్యూ. ఇంకొక ప్లాన్ ఉండొచ్చేమో. ఇప్పుడు జిఎస్డిపిని పెంచి చూపించడం వల్ల 11% పైన ఎంతో చూపించినట్టున్నారు. దేశం కంటే కూడా ఎక్కువ మన దగ్గరే రేట్ ఎక్కువ ఉంది యావరేజ్ తీసుకుంటే అని. సో తెలుగుదేశం యావరేజే బాగుంది అనుకుందాం దేశంలోనే. నిజమే అయితే మరి అప్పులు తీసుకోవడానికి కూడా ఆస్కారం పెరుగుతుంది కదా. తెలుగుదేశం కాదు, అప్పులు తీసుకోవడానికి అవకాశం పెరుగుతుంది కదా. అప్పుల కోసం ఏమైనా చేస్తున్నారేమో సార్. ఆబ్వియస్లీ మీరు అన్నది కూడా కరెక్టే. జిఎస్డిపి పెరిగితే జిఎస్డిపిలో ఉన్న నెంబర్ని బేస్ చేసే మనం తీసుకునే అప్పుల్ని ఆ బడ్జెట్తో కంపేర్ చేసి తీసుకునే పర్మిషన్స్ వస్తాయి. అవును. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కాగ్ అవ్వచ్చు, ఆర్బీఐ అవ్వచ్చు, లేదు నీతి ఆయోగ్ అవ్వచ్చు, ఎన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది, మన ఇష్టానుసారంగా మనం వైట్ పేపర్ అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకొని మనకు నచ్చిన నెంబర్లు రాసుకోవడానికి కాదు కదా. ఈ రోజున కాగ్ రిలీజ్ చేసిన తర్వాత ద్రవ్య లోటు ఎంత పెరిగిపోయింది, రెవెన్యూ లోటు ఎంత పెరిగిపోయింది అనేది క్లియర్గా తెలిసిపోయింది కదా. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ అంటే మన ప్రభుత్వాన్ని అంటే రోడ్లు ఇలాంటివి కాదు సార్. అంటే క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ కాకుండా అసలు రెవెన్యూ అంటే మన అడ్మినిస్ట్రేటివ్ శాలరీస్ ఇవి రన్ చేయటానికి కూడా మన ప్రభుత్వ ఆదాయం సరిపోవటం లేదు అనే స్థాయిలో రాష్ట్రం ఉండి వీళ్ళు శ్వేతపత్రాలు పెరిగిపోయిందని ఇన్వెస్టర్స్ కరెక్ట్ అది సార్. అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయి వీళ్ళు చెప్పేది ఎలా ఉంది అంటే జిఎస్డిపి పెంచుకుంటే అప్పులు చేయొచ్చు, జిఎస్డిపి పెంచుకుంటే అది చూసన్న ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు అనేది. సార్ ఎవరైనా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ లేదు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఏదైనా ఒక రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ చూసుకునేది ఆ రాష్ట్ర శాంతి భద్రతలు, ఆ తర్వాత చూసుకునేది అతను పెట్టబోయే ఇండస్ట్రీకి కావాల్సిన మౌలిక వసతులు లేదు రిసోర్సెస్ ఉండయా లేదా అనేది. మూడోది చూసుకునేది ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం ఏదైనా చేస్తే వస్తుందా లేదా అని. సార్ నేను చాలామంది కాంట్రాక్టర్లతో మాట్లాడితే ఏం చెబుతున్నారు అంటే
ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసినా కూడా బిల్లులు వస్తాయో లేదో అనే భయానికి మేము వేరే రాష్ట్రాల్లో వర్కులు చేసుకుంటున్నాం సార్ అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు నాకు. ఓహో. మీకు ఫిబ్రవరిలో రాజ్యసభలో అంతర్రాష్ట్ర వలసలు 37 లక్షల మంది వెళ్ళిపోయారు అన్నారు. ఇక్కడ నిజంగా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగి రాష్ట్ర ప్రజలకి ఆర్థికంగా లేదు కొనుగోలు శక్తి పెరిగి ఉంటే ఇక్కడ వసతులు లేదు జాబులు ఏడు వచ్చి ఉంటే ఉపాధి ఎందుకు వెళ్ళిపోతారు సార్? అంతర్రాష్ట్ర వలసలు వేరే రాష్ట్రాలకు ఉపాధి కోసం పొట్టగుట్టి కోసం 37 లక్షల మంది వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే వీళ్ళు చెప్పే దాంట్లోనే వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది క్లారిటీ కూడా లేకుండా ప్రజలని అంటే అవివేకులుగా భావిస్తూ మనం ఏం చెప్పినా నమ్ముతారు. అంటే నిన్నటి రోజున చెబుతారు మా దగ్గర డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని, ఈ రోజు చెబుతారు పెట్టుబడులు 13 లక్షలు వచ్చినాయని, రేపు ఉదయం చెబుతారు 9 లక్షల కోట్లు అప్పు చేశారు అని, ఆ నెక్స్ట్ డే చెబుతారు ఆ చేసిన అప్పులు కడతానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని. ఇన్ని చెప్తూ మళ్ళీ రాష్ట్రానికి ఆదాయ వనరులుగా ఉన్న వాటినన్నిటినీ కూడా వాళ్ళ సొంత జేబుల్లోకి మళ్లించుకోవటం. అంటే ఇసుక మీద ఆదాయం వచ్చిద్దా? ప్రభుత్వానికి వద్దు. ప్రభుత్వానికి ఎందుకు రావాలి ఆదాయం? వైన్స్ మీద వస్తుందా? వద్దు. లిక్కర్ మీద ఎందుకు రావాలి ప్రభుత్వానికి ఆదాయం? భూములు ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఆదాయం వస్తుందా? ఎందుకు రావాలి ప్రభుత్వానికి? వస్తే ఇస్తే మనకు రావాలి, ప్రభుత్వానికి ఎందుకు రావాలి? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అది మనం తయారు చేసుకోవాలి, కానీ ప్రభుత్వానికి ప్రజలకు ఎందుకు న్యాయం జరగాలి? సార్ చాలా క్లియర్గా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వ్యవసాయం దండగా రియల్ ఎస్టేటే పండగ అనే విధానంలోనే ఈయన ప్రతిసారి పాలన చేస్తారు. సో ఆయన విజనే అదే, ఆ విజనే అది అయినప్పుడు రైతులు సౌభాగ్యంతో ఎలా ఉంటారు? ఆయన ఇప్పుడు 4వ టర్మ్ సీఎంగా ఉండారు. ఏదన్నా ఒక టర్మ్లో రైతులు బాగుపడ్డారు సంక్షేమంతో ఉండారు అని చెప్పగలరా? సో మీరు ప్రభుత్వ ఉద్యోగులను తీసుకున్నా ఆయన ఇప్పుడు 4 సార్లు తీసాను సార్, 3 సార్లు అయితే ఆయన మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్కసారైనా కనీసం 50% ఆఫ్ మేనిఫెస్టోని కంప్లీట్ చేసిన చరిత్ర ఉందా? లేదు. సో ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కాకపోతే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నిబద్ధత గల నాయకుడు చెప్పినప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సార్ జగన్ గారు చెప్పేది నిజమే చెబుతారు, ఆయన చెప్పింది చేస్తారు అనేది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కంటే కూడా కూటమి కార్యకర్తలు ఇంకా బలంగా నమ్ముతారు. సో ఇప్పుడు ఈయన ఈ ప్రెస్ మీట్ వలన చెప్పింది ఏమవుతుంది అంటే కూటమి కార్యకర్తలకు ఎక్కువగా రీచ్ అవుతుంది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ రోజు 5 ఏళ్ల కాలంలో కరోనా 2 ఏళ్ల కాలాన్ని అధిగమించి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా చేసిన అప్పు కంటే చంద్రబాబు నాయుడు గారు ఏది సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 21 నెలల కాలంలోనే 3,33,321 కోట్లు అప్పులు చేసి దాటిపోతున్నారు. ఏ అబద్ధాలైతే చెప్పారు, ఏ దుష్ప్రచారాలైతే చేశారు, ఏ రకంగా విషం చిమ్మారు ఏది అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి పైన 14 లక్షల కోట్ల రూపాయల అప్పులని అబద్ధాలు చెప్పారే, ఆ 14 లక్షల కోట్ల రూపాయల అప్పులకి చంద్రబాబు నాయుడు గారు చేరుకునే విధంగా ఈరోజు చాలా దూకుడుగా చాలా స్పీడ్గా ఆయన తీసుకొచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరి తీసుకొచ్చిన డబ్బంతా ఏమైపోతుంది? చేసిన అప్పంతా ఎటుపోతోంది? సూపర్ 6 ఏమన్నా ఇచ్చారా? లేదు. 143 హామీలు ఇచ్చారు, 143 హామీలు, అవేమన్నా నెరవేర్చారా? అది లేదు. పోనీ అభివృద్ధి కోసం ఏమన్నా ఖర్చు పెడుతున్నారా? అది కాదు. కొత్తగా పథకాలు ఏమైనా ఇచ్చి ప్రజల చేతికి డబ్బులు ఇస్తున్నారా? అది కాదు. మరి ఈ డబ్బంతా ఎట్టుపోతోంది? నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నాగార్జున గారు, 22 నెలల కాలంలో 3,33,321 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డ్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని టాప్లో నిలబెట్టినటువంటి ఘనతను కొట్టేశారు. మరి తీసుకొచ్చినటువంటి ఈ అప్పంతా ఎట్టుపోతోంది? కొత్తగా ఏమన్నా పెన్షన్లు ఇచ్చారా? లేదు. ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా? లేదు. సూపర్ 6 సంపూర్ణంగా నెరవేర్చారా? అది కాదు. పోనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెట్టారా? అభివృద్ధి కోసం ఏమైనా ఖర్చు చేస్తున్నారా? అది కాదు. మరి ఏమైపోతోంది? ఎటుపోతోంది? తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఇంద్రనీల్ గారికి మీకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక విధ్వంసంలో అగ్రభాగాన
వెళ్తున్నటువంటి వైనాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు వాస్తవానికి మీకు ఒక విషయం చెప్తా వినండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో మంగోలియా అవుతుంది, అంబోలియా అవుతుందని ఏదో చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీలంకకి ఎవరైనా వెళ్ళారు అని అంటే నారా లోకేష్ గారే వెళ్తున్నారు, ఇంకెవరు వెళ్ళట్లా. ఆయన ఎందుకు వెళ్తున్నాడు? కొలంబోకి ఎక్కువగా వెళ్తుంది నారా లోకేషే కానీ మరొకరు ఎవరు వెళ్ళట్లా. మరి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారో మరి అక్కడికి వెళ్ళి కొత్తగా ఐపీఎల్లో ఒక టీంని కొనడానికి చర్చలు జరపడానికి వెళ్తున్నాడో లోకేష్ గారికే తెలియాలా. మనం చెప్పడం ధర్మం కాదు కాబట్టి. కొత్తగా ఐపీఎల్ సీజన్ లో ఏదైనా ఏమన్నా కొనడానికి ఒక ఏర్పాట్లు జరుగుతున్నాయని వింటున్నాం. మీరు రాష్ట్ర ప్రజల మెదడులో ఒక చుక్క అలా డ్రాప్ వదిలి వెళ్ళిపోతారు, మేము ఆలోచిస్తూ కూర్చోవాలి. ఇంకా సార్ క్రికెట్లో ఐపీఎల్ సంబంధిత అంశాలకు సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబం ఐపీఎల్లో ఒక టీంని కొనడానికి చాలా చర్చలు జరుగుతున్నాయి, అందుకోసమే పాపం ఈ మధ్య ఆయన బాగా ఇంట్రెస్ట్గా తిరుగుతున్నాడు అనేటువంటిది వార్త వినపడుతుంది. మంచిదే కదా, లోకేష్ గారికి పాపం ఓన్లీ హెరిటేజ్ ఒకటే ఉంది, ఏమో కొత్తగా ఏమన్నా ఐపీఎల్ కొత్తది కొంటున్నారో ఏమో, మరి సన్ రైజర్స్ కొంటున్నాడో ఆర్సీబీ కొంటున్నారో ఏమో తెలియాలి, మరి మనకు తెలియదు. వస్తే సంతోషమే. అటువంటి బిజినెస్ డీల్స్ ఏమైనా చేస్తున్నారేమో. నేనేమి ఈ అప్పులు చేసి ఆ అప్పుల్ని తీసుకొని వెళ్ళి దాంతో ఐపీఎల్ టీం కొంటున్నారని చెప్పట్లా. కాబట్టి అందరితో సంతోషించాల్సిన విషయం. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తో దాదాపుగా ఇది 24వ ప్రెస్ మీట్ అనుకుంటా రమారమి 22 నెలల్లో. 24 ప్రెస్ మీట్ లో 23 ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెబితే కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్సీలు ఉన్నారు, పైగా ఎంపీలు ఉన్నారు, మంత్రివర్గం ఉంది, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, వీరిద్దరిని మోసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీరందరూ ఉన్నారు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుండి వీరందరికీ ఒక సవాల్ విసురుతున్నా. నిజంగా మీరు మూతి మీద మీసం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏ అంశాన్ని కూడా ఖండిస్తూ ఆధారాలతో సహా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ కౌంటర్ ఇవ్వడానికి మీకున్నటువంటి ఏ నాయకుడు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారని ప్రజల తరపున అడుగుతున్నా. రావచ్చు కదా, పయ్యావుల కేశవ్ గారు రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిజికల్ డెఫిసిట్ టు ఎక్స్పెండిచర్ 25.59% ఉంది. సుదీర్ఘ అనుభవం ఉండి విజనరీగా పేరొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకు స్వీయ డబ్బా కొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో అది 39.74% ఉందయ్యా అని ఒక పెద్ద చిత్రపటం వేసి గ్రాఫ్ చూపించి అంకెలతో గణాంకాలతో జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు కదా. ఇది తప్పని చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడు ఎందుకు ముందుకు రావలేకపోతున్నారు అనేది మేము అడుగుతున్నాం. జిఎస్డిపి పర్సంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫిజికల్ డెఫిసిట్ 4.111% మాత్రమే ఉంది. విజనరీగా డబ్బా కొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది 5.89%కి ఎగబీకింది అని జగన్మోహన్ రెడ్డి గారు కేటగిరికల్గా ఒక ప్రెజెంటేషన్ చెప్పారు. దానికి సంబంధించినంత వరకు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదు అని మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మేము అడుగుతున్నాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా అప్పులు అని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్ళు అంటే 2014 నుండి 19 మధ్య కాలంలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. అప్పుడు పరిమితికి మించి 29,099 కోట్ల రూపాయల అప్పుని అదనంగా తీసుకొని వచ్చాడు. మేము ముఖ్యమంత్రిగా ఉండగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పరిమితికి లోబడి అంటే ఇచ్చిన పరిమితి కంటే 12,707 కోట్ల రూపాయలు తక్కువే మేము అప్పులు తీసుకొచ్చాం. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిమితికి మించి 17,953 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడని గణాంకాలతో సహా వివరాలతో సహా
రూపాయలతో సహా పైసలతో సహా Yes. జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తే Hmm. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారే, ఒక్కడికైనా అంకెలు రావా? ఒక్కరికైనా బడ్జెట్ లెక్కలు రావా? ఒక్కరికైనా వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్, వాట్ ఈస్ ద ప్రైమరీ డెఫిసిట్ అనేది చెప్పలేకపోతున్నారా? వాట్ ఈస్ ద FRBM యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోతున్నారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ట్యూషన్కైనా రండియా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ. ఒకవేళ లోకేష్ గారు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన అర్థం చేసుకునేటువంటి కెపాసిటీలో ఉంటారో లేదో తెలియదు, కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ట్యూషన్కి వస్తే ఈ 3 ఏళ్ల పాటు అయినా ప్రభుత్వాన్ని ఎట్ట నడపాలా, ఎలా ఉన్నటువంటి మన రిసోర్స్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకి మనం సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి, ఏ విధంగా బడ్జెట్ మేనేజ్మెంట్ చేయాలో అనేది కనీసం ట్యూషన్ అని చెప్తారు కదా. మేము దానికేం డబ్బులు ఏం తీసుకోవాలి. రైట్. ఎందుకు మీరు ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు? కారణం ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి మీరు 3,31,671 రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేటగిరికల్ గా చెప్పారు. అయ్యా తప్పు కాదయా, 3,31,671 కోట్లు కాదు, మేము తెచ్చింది ఇంతే అని చెప్పాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉండాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏదో ట్రిగ్నామెట్రీ లెక్చరర్ ఇంటర్మీడియట్ లో చెప్తుంటే వెంటే కూర్చొని ఏం అర్థం కాకుండా దిక్కులుగా చూస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు, పయ్యావుల కేశవులు గారు చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా మేము ఏమడుగుతున్నామంటే మీరు పూర్తిగా ఇంకొక 24 గంటలన్నా టైం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ని సావధానంగా విని కొంచెం మీ తప్పులు గిప్పులు ఏమన్నా సర్ది చెప్పుకొని ప్రజలకు ఒక మేలైనటువంటి పరిపాలన ఇవ్వడానికి ఏదన్నా ఉంటే ఆలోచన చేయండి. అటు కాకుండా ఇంకా రాజకీయ విమర్శలు చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ దిగంబరంగా కూర్చోబెట్టి బట్టలు వదిలిపెట్టి ప్రజల ముందు మిమ్మల్ని బఫూన్లు చేసి కూర్చోబెట్టాడు బడ్జెట్ లెక్కలు చెప్పి. ఇటువంటి వ్యక్తి మీరెందుకు బడ్జెట్ సమావేశాలకు రారు, మీరెందుకు అసెంబ్లీకి రారు అని అంటున్నారు. ఇక ఆయన అసెంబ్లీకి వస్తే మీ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు బడ్జెట్ ని మిస్మేనేజ్మెంట్ చేయకండి అని మాత్రం అలా చెప్తున్నాం. మంచిగానే చెప్పారు అందరికీ. మీరు వస్తే కనీసం డెఫినిషన్స్ అయినా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ప్రూవ్ చేశారు కాబట్టి. నాగార్జున గారు చెబుతున్నట్టుగా ఎన్బీసీ అంటే ఏంటి, FRBM అంటే ఏంటి, GSDP అంటే ఏంటి, రెవెన్యూ లోట్ అంటే ఏంటి, ద్రవ్య లోట్ అంటే ఏంటి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, వీటి కనీసం డెఫినేషన్స్ అయినా నేర్చుకొని రండి అని పిలుస్తున్నారు. అప్పుడైనా వస్తారేమో చూద్దాం. తిరుమలలో పరకామణిలో దొంగతనం అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. 2025 జనవరి 11న అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత, మన బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తరువాత పరకామణిలో గోల్డ్ బిస్కెట్స్, బంగారు ఆభరణాలు ఇవి దొంగిలిస్తూ ఒక వ్యక్తి పెంచలయ్య అనే వ్యక్తి పట్టుబడటం జనవరి 11న 2025న. అయితే జనవరి 12న అతనిపైన కేసు బుక్ చేశారు. ₹1 కోటి వరకు బంగారు ఆభరణాలు దొంగిలించినట్టుగా తేల్చారు పోలీసులు. అయితే ఇక్కడే అనుమానాలు చాలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. అతను ఒక్కడే చేశాడా, అతనితో పాటు ఇంకా ఒక టీం పనిచేస్తోందా, ఉంటే ఆ ముఠాలో సభ్యులెవరు, ఇది కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే చేస్తున్నారా, దీనికి పై స్థాయి అధికారుల సహకారం ఉందా, ఉంటే వాళ్ళు ఎవరు, ఎవరెవరికి ఎంత వాటా వెళ్ళింది, అసలు సీసీ కెమెరాల నిఘా నుంచి ఎలా తప్పించుకుని బయటికి తీసుకురాగలిగాడు, అక్కడ ఉన్నవాళ్ళు ఏ రకంగా అతనికి సహకారం అందించారు, అలా కాకుండా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ విభాగాలన్నింటినీ దాటుకొని అంత బంగారాన్ని ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఈ కేసుని పూర్తిగా ప్రజల దృష్టిలో లేకుండా తొక్కిపెట్టేయడం వెనుక కారణం ఏంటి, అలాగే అతనికి వెంటనే బెయిల్ వచ్చేలా చేయటంలో కారణం ఏంటి, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ అంశంపైన, ఈ కేసుపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరకామణి నుంచి అంటే టీటీడీలో డబ్బులు లెక్కబెట్టే కార్యక్రమం నుంచి ఏకంగా జనవరి 2025లో చంద్రబాబు హయాంలోనే బుక్ అయిన కేసు, ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. ఆ దొంగకు దగ్గరుండి హషప్ చేసి బెయిల్ ఇప్పించినారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే
పట్టుబడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలన్నా ఇది బాగేనండి. ఇది నిజంగా అందరి కళ్ళు కూడా ఒక రవ్వ అట్లా అంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తా. ఈ ₹1 కోటి దోపిడీ టీటీడీ పరకామణిలో చంద్రబాబు హయాంలో జనవరి 2025లో జరిగితే దానిని ఓవైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు ₹75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ ₹15 కోట్ల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. ఎస్ ఇంద్రనీల్ గారు, చంద్రబాబు హయాంలో జరిగినటువంటి పరకామణి దొంగతనం కేసుని చాలా జాగ్రత్తగా తొక్కిపెట్టి అణిచిపెట్టి ప్రజల్లోకి తెలియకుండా ఈ కేసుని ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేసి ఇది 2025లో జరిగితే, అంతకు ముందెప్పుడో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పరకామణిలో ఓ వ్యక్తి ₹70,000 దొంగతనం చేశారని ఆ కేసుని తిరగదోడి దానికి తాడేపల్లికి లింకులు పెట్టి అసలు ఎలా చేయగలుగుతారు ఇవన్నీ? ఎలా సాధ్యమవుతాయి ఇవన్నీ? ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది నిజాయితీగా వ్యవహరిస్తుంది ఎవరు అనేది ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణగా తీసుకున్న నేర్చుకోవాలి. ఇప్పుడు 75,000 అనేది అది కరెన్సీ అండి. కరెన్సీని లోదుస్తుల్లో పెట్టుకొని బయటకు వచ్చాడు అంటే సీసీ కెమెరాల నిఘాలో దొరకటం వల్లనే పట్టుకోగలిగారు. ఆ పట్టుకున్న తర్వాత ఏమైతే మ్యాక్సిమం యాక్షన్ తీసుకోగలరో తీసుకున్నారు. అది కూడా సెటిల్మెంట్ చేసుకుంటారా మీరు, దేవుడి సొమ్ముని దొంగిలిస్తే సెటిల్మెంట్ చేసుకుంటారా అని పదే ఆర్గ్యుమెంట్ చేశారు. అవునా? దేవుడు సొమ్మును తీసుకున్న తర్వాత సెటిల్మెంటు ప్రభుత్వం చేయలేదండి. అది లోకాయుక్తలో అంటే కోర్టు ద్వారా జరిగింది ఆ సెటిల్మెంట్ అనేది. అంటే మన రాజ్యాంగంలో కానివ్వండి, మన జ్యుడిషియరీలో కానివ్వండి, న్యాయ వ్యవస్థ రోల్ ఏదైతే ఉందో ఆ న్యాయ వ్యవస్థ తన పని తను సక్రమంగా నిర్వర్తించింది. 75,000 దొంగతనానికి 15 కోట్ల వరకు అప్రాక్సిమేటెడ్గా రాపీగలిగారు. ఇది తప్పు చేయని వ్యక్తి ప్రభుత్వంలో ఒక సీఎం హోదాలో ఉంటేనో, తప్పు చేయని వ్యక్తులు టీటీడీ పాలక మండలిలో ఉంటేనో, తప్పు చేయలేదు అని గర్వంగా చెప్పుకోగలిగినప్పుడు తీసుకోగలిగిన యాక్షన్. ప్రస్తుతం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ కరెన్సీ కాదు సార్, లోదుస్తుల్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా మీకు మెటల్ డిటెక్టర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఒక డీమార్ట్లోకి లేదు ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఒక షర్టు ట్యాగ్ తీయకుండా బయటకు వస్తేనే పట్టుబడిపోతాం. కరెక్ట్. మెట్రోలోకి వెళ్ళేటప్పుడు దొరికిపోతాయి ఏదన్నా తీసుకెళ్లాలంటే మెట్రో ట్రైన్లో. అంత అంటే ఒక చిన్న వాటిల్లోనే మెటల్ డిటెక్టర్లో ప్రతిదీ దొరుకుతున్నప్పుడు ఒక సొక్కాని తీసుకురాలేం కొనుక్కోకుండా, బిల్లింగ్ పడకుండా. అలాంటిది ఇంత బంగారాన్ని మెటల్ డిటెక్టర్లు ఉండా, విజిలెన్స్ టాస్క్ ఫోర్సు లేదు అంటే సీసీ కెమెరాలు ఇన్ని ఉండా కూడా ఇది ఎలా జరిగింది ఫస్ట్ థింగ్. తర్వాత ఈ ఐడెంటిఫికేషన్లో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అంటే ఎక్కడెక్కడ దీన్ని మార్చి మళ్ళీ బంగారాన్ని మార్చి వాటిని వస్తువులుగా చేపించుకున్నారు అని చెప్పారు. మరి ఇంత ఇన్వెస్టిగేషన్ని ఆల్ ఆఫ్ సడన్ తొక్కి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ఒక వ్యక్తి చేయగలిగే క్రైమ్ కాదు ఇది. ఇందులో ఒక వింగులాగా ఒక కుటుంబలాగో వర్క్ చేయాలి. ఎవరెవరు దీంట్లో నిందితులు, దీన్ని సహకరించిన అధికారులు, పర్యవేక్షణలో ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటినీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి చెయ్యాలి కదా, అందరినీ నిందితులను శిక్షించాలి కదా. ఈ విధంగా శిక్షించకపోగా రక్షిస్తున్నారు అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం నిజాయితీగా ఉందా? పాలక మండలిలో టీటీడీ పాలక మండలిలో ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండారా? అంటే స్వామివారి మీద ఏమాత్రం భక్తి, సరే భక్తి లేదనుకుందాం సార్, భయం అన్నా ఉండాలి కదా. భయం ఉండా కూడా ఇలాంటి చేష్టలు లేదు అంటే స్వామివారి ధనాన్ని దోచుకోవాలి అనే దుర్బుద్ధి, దోచుకున్న వాళ్ళకి సహకరించాలి అనే మనస్తత్వం ఉండకూడదు కదా. సో ఈ రెండు ఇన్సిడెంట్ని కంపేర్ చేసి చూసుకుంటే ప్రజలకు తెలియాలి నిజంగా నిజాయితీ కలిగిన నాయకుడు ఎవరు అనేది. కరెక్ట్, ఇట్స్ వెరీ క్లియర్ సార్. అంతే, రైట్. నాగార్జున యాదవ్ గారు, ఈ పరకామణి కేసు 2023లో జరిగినటువంటి పరకామణి కేసుని
చాలా జాగ్రత్తగా డీల్ చేసి దొంగతనం చేసిన వ్యక్తి నుంచి 15 కోట్ల రూపాయలు, అతను 70,000 దొంగతనం చేస్తే 15 కోట్ల రూపాయలు అతని ఆస్తుల్ని శ్రీవారికి దక్కేలా చేసి న్యాయపరంగా ముందుకెళితే లేనిపోని ఆరోపణలు చేసి ఏవిఎస్ఓ సతీష్ మృతికి ఎలా జరిగిందనేది అనుమానాస్పదమే, కానీ కారకులు మాత్రం వేధించిన వాళ్ళే అవుతారు. ఆ స్థాయిలో జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2025లో జరిగినటువంటి కేసులు మాత్రం చాలా జాగ్రత్తగా తొక్కిపెట్టి మేనేజ్ చేశారు. ఎందుకు అంత జాగ్రత్తగా తొక్కిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు మేనేజ్ చేయాల్సి వచ్చింది? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మనం చూసాము. ఆయన ఆద్యంతం ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్పృశిస్తూ అన్ని ఆధారాలతో సహా మాట్లాడారు. సో మీ చర్చా కార్యక్రమం ప్రారంభమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దీని గురించి మాట్లాడుతుంటే నాకు ఒక మిత్రుడు మెసేజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎట్లుందంటే, ఈ మధ్య ఇండియా T20 ప్రపంచ కప్ గెలిచింది, దాంట్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎట్లా బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ తుత్తునీలు చేసేటట్టు ఎట్లా బ్యాటింగ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా అలాంటి బ్యాటింగ్ ఏ ఉందని చెప్పారు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన ఇంట్రడక్షన్ కూడా అదే. మీరు కాస్త లేట్ గా జాయిన్ అయ్యారు కానీ అదే ఇంట్రడక్షన్ నేను ఇచ్చింది కూడా. అవునా సార్? అవును. ఓకే ఓకే ఓకే, లేట్ గా అయిపోయానేమో. అయితే ఈ పరకామణి అంశానికి సంబంధించిన విషయం, బిఆర్ నాయుడు గారు ఉన్నారా దీని వెనకాల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అనే దాని పట్ల ఇప్పుడే మనం దాన్ని ఒక నిర్ణయంగా గట్టిగా చెప్పలేకపోయినా చెప్పకుండా ఉండడానికి కారణాలు లేవు. ఎందుకు లేవంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మేనేజ్ చేయాలా, సాక్షి టీవీకి తెలియకుండా మేనేజ్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు తెలియకుండా మేనేజ్ చేయాలా, ఓవరాల్గా ప్రజలకు అందరికీ తెలియకుండా మేనేజ్ చేయాలా అని ఉంటే ఓకే, సంతోషమే. దీని వెనకాల రాజకీయ కారణాలు ఏమన్నా ఉండొచ్చేమో, భక్తులకు కూడా తెలియకుండా అనొచ్చు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ ఎంపీలకి, పైగా టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ఈఓకి, టీటీడీ బోర్డు సభ్యులకు కూడా తెలియకుండా మేనేజ్ చేశారు. ఇది కదా అత్యంత మనం ఆలోచించాల్సిన విషయం. ఆఖరికి టీటీడీలో ఉన్నటువంటి బోర్డు సభ్యులకు కూడా తెలియదు. ఆ వివరాలు కూడా మీకు చెప్తాను. అసలు మా అందరికీ మొదటగా వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అరే టీటీడీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, పెద్ద రోబస్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటుంది, అసలుకి టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు సమర్పించినటువంటి బంగారు కానుకలను సాగ్రిగేట్ చేయడానికి, లేకపోతే వాటన్నిటిని ప్లేస్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎంప్లాయీస్ని వాడచ్చు కదా, ఎందుకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాడారనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి సార్. పరకామణి ఆఫీస్ ఐటమ్ నెంబర్ 415, పేజ్ నెంబర్ 116, అక్టోబర్ 9, 2018లో వచ్చినటువంటి టీటీడీ బోర్డు తీర్మానం మీకు చూపిస్తున్నా. అక్టోబర్ 9, 2018 రెజల్యూషన్ నెంబర్ 415. ఇదేంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ పరాకమణి డిప్యూటేషన్ టు టీటీడీ స్టాఫ్, ప్రపోజల్ ప్లేస్డ్ బిఫోర్ ద టీటీడీ బోర్డ్ ఫర్ టేకింగ్ ఏ డిసిషన్. అంటే 2018, అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉండగా, పుట్టా సుధాకర్ యాదవ్ గారు చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణిలో శ్రీవారికి సమర్పించినటువంటి బంగారు ఆభరణాన్ని లేదా కరెన్సీని లెక్క పెట్టడానికి 259 మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రెగ్యులర్ సిబ్బంది వాటిని ఎంచి వాటిని స్టోర్ చేసేటువంటి బాధ్యతల్లో ఉంటే, వారి అందరినీ జాయింట్ యాక్షన్ కమిటీ రిపోర్టు పేరుతో వారిని ఆ డ్యూటీల నుండి డిస్మిస్ చేస్తూ, క్యాన్సిల్ చేస్తూ, తద్వారా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు వాటిని లెక్కించేటువంటి బాధ్యతలు అప్పగించడానికి కారణమైనటువంటి రిజల్యూషన్ కాపీ ఇది. అంటే దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అని మేమందరం అనుమానించడానికి ఈ రిజల్యూషన్ నెంబర్ 415 అక్టోబర్ 9, 2018 నాడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులు చేసినటువంటి రిజల్యూషన్ కాపీ ఇది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని కానీ మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు సమర్పించినటువంటి బంగారు ఆభరణాలని లేకపోతే కరెన్సీని
మీరు లెక్కించడానికి టీటీడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ని పక్కకు తీసుకువెళ్ళడానికి తొలగించడానికి గల కారణాలు ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకు ఈ రిజల్యూషన్ మీరు తీసుకురావాల్సి వచ్చింది, ఇది మేము చెప్తున్నాం. దాంతోపాటు ఈ 2025 జనవరి 11వ తేదీన వి పెంచలయ్య అనే అతను దొంగతనం చేశారు. దొంగతనం చేసినటువంటి అంశం 11వ తేదీన ఆ దొంగతనం జరిగింది. 12వ తేదీనే, ఇది 12వ తేదీనే సొత్తు స్వాధీనం చేసుకున్నటువంటి సీజర్ డాక్యుమెంట్. అంటే జనవరి 12వ తేదీ 2025వ తేదీనే ఎస్ఐ రమేష్ బాబు, అదేవిధంగా 2 హెడ్ కానిస్టేబుళ్ళు, 2 ఏఎస్ఐలు, 3 పోలీస్ కానిస్టేబుళ్ళు కలిసి అతని దగ్గర 555 గ్రాముల బంగారు ఆభరణాల్ని, 157 గ్రాముల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు, స్వాధీనపరుచుకుంటున్నట్లు అక్కడే ఉన్నటువంటి విఆర్ఓ హరీష్, విఆర్ఓ పృథ్వీరాజు గారు మధ్యవర్తిత్వంలో తీసుకున్నటువంటి సొత్తు స్వాధీనామా మహాజరినామాకు సంబంధించిన కాపీ. అంటే వీరికి జనవరి 12వ తేదీ 2025వ తేదీనే వి పెంచలయ్య దగ్గర ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని తను దోచుకున్నాడు అని అందరికీ తెలిసిపోయింది. అంటే టీటీడీ వారికి తెలిసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎవరు ఇతను? ఈ పెంచలయ్య అనే అతను ఎవరి దగ్గర ఎంప్లాయీ? ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అబర్ పోస్ట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీకి సంబంధించి మొదట డాక్యుమెంట్ చూస్తాను సార్, ఆశ్చర్యపరంగా. మొదట ఈ దొంగతనం జరిగింది అని తెలియగానే ఈ కన్సల్టెన్సీని, ఏది ఆబ్రోస్ ఏజెన్సీని విధుల నుంచి తొలగించాలి కదా. విధుల నుంచి తొలగించకుండా ఉండడానికి టీటీడీ బోర్డు మెంబర్లకి రాసినటువంటి రిజల్యూషన్ కాపీ, అంటే రిజల్యూషన్ నెంబర్ చెప్తాను వినండి. రిజల్యూషన్ నెంబర్ 594లో టీటీడీ బోర్డు సభ్యులకు అప్పుడున్నటువంటి ఈవో, అప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఏం చెప్పారంటే 16వ పేజ్, ఏ నోటబుల్ సెక్యూరిటీ బ్రీచ్ అక్కర్డ్ ఆన్ 11 జనవరి 2025 when Abripos employee was caught while attempting to theft 100 gram gold coin concealed with a trolley pipe అని చెప్పారు. ఎవరికి? టీటీడీ బోర్డు మెంబర్లకి. ఏ రోజు చెప్పారు? డిసెంబర్ 16వ తేదీ 2025వ తేదీని చెప్పారు. కానీ 12వ తేదీనే అతని దగ్గర నుండి 555 గ్రాములు సొత్తు స్వాధీనామా చేసుకున్నట్లు మనకి సిఐ రమేష్ బాబు గారు సంతకం పెట్టిన సొత్తు స్వాధీనామా మహాజరినామా ఉంది. అంటే 5 రోజుల తర్వాత టీటీడీ బోర్డు సభ్యులు సమావేశం ఏర్పడి టీటీడీ బోర్డు సభ్యులకు కూడా బిఆర్ నాయుడు గారు కేవలం 100 గ్రాముల బంగారం మాత్రమే దొరికిందని తప్పుడు సమాచారాన్ని టీటీడీ బోర్డు సభ్యులకి బిఆర్ నాయుడు గారు ఇచ్చారు. దానికి సాక్ష్యాధారం ఇది ఇస్తూ దాంట్లో ఏం చేశారో చూడండి సార్, ఆశ్చర్యంగా. ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 21/1/2025వ తేదీన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు 29 జనవరి 2025న కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తూ ఏం చేశారంటే 6 నెలల పాటు దొంగతనం చేసినటువంటి ఆ ఏజెన్సీకి 6 నెలల పాటు కంటిన్యూ చేశారు వారి సేవల్ని. తరువాత మళ్ళీ ఇంకొక 6 నెలలు మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే 2 సార్లు 6 నెలల చెప్పున ఆ సర్వీస్ ఏజెన్సీని యొక్క సేవల్ని, ఆ కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసింది బిఆర్ నాయుడు. నిజంగా ఆ ఏజెన్సీకి సంబంధించిన ఎంప్లాయీ ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని శ్రీవారి సంబంధించిన కానుకలు దొంగతనం చేస్తే ఆ ఏజెన్సీని మీరు తొలగించకుండా 2 సార్లు ఎందుకు మీరు వాటిని రెన్యువల్ చేశారనేది మా ప్రశ్న. దాంతో పాటు మరొక రిజల్యూషన్ నెంబర్ 693, ఇది ఎప్పుడు? ఫిబ్రవరి 28, 2026. అంటే నెల రోజులు కూడా అవలా, 3 వారాల క్రితం మళ్ళీ టీటీడీ బోర్డు సమావేశం ఏర్పడింది. ఆ సమావేశంలో కూడా ఏం చేశారో తెలుసా సార్? మళ్ళీ ఆ సమావేశంలో కూడా మళ్ళీ టీటీడీ వారికి ఇదే అంశం చెప్పారు. ఏం చెప్పారు? 11/1/2025న సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అని చెప్పి కేవలం 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే వాళ్ళు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ
సంవత్సరం తర్వాత కూడా అదే అబద్ధాన్ని మళ్ళా టీటీడీ సభ్యులకి ఈఓకి బిఆర్ నాయుడు గారు చెప్పారు. కానీ చెప్పి క్లియర్ గా అదే పోలీస్ ఏజెన్సీని, రిపోర్టులో అదే ఉన్నదే ఆప్క్రోస్ ఏజెన్సీని పోలీసు రిపోర్టులో ఉన్నదే అంతకు మించిన బంగారం కోటి రూపాయల విలువైన బంగారం అనేది ఉంది. అవును. అయినా కూడా టీటీడీ బోర్డు సభ్యులకి బిఆర్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 100 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేస్తూ దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్ గా అని చెప్తున్నారు. ఎందుకు దాన్ని తగ్గించి చూపిస్తున్నారు? ఎందుకు తగ్గించి చూపిస్తారు? ఇప్పుడు పట్టుబడిన కోటి రూపాయల గోల్డే అదే తక్కువ, దాని వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దోచుకున్నారనే అనుమానాలు ఉంటే ఉన్నదాన్నే 100 గ్రాములకు ఎందుకు తగ్గించేశారు? అదే అది మనకు కాదు చెప్తుంది, స్వయాన తనతో పాటు పనిచేస్తున్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులకే బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. సబ్ చేస్తూ ఇందాక చెప్పా కదా, ఈ ఆబ్రిపోస్ అనేటువంటి ఏజెన్సీని 6 నెలలు ఒకసారి, 6 నెలలు రెండోసారి, మొత్తం 12 నెలలు దాన్ని రెన్యువల్ చేశారని చెప్పాను కదా. అవును. 3 వారాల క్రితం అంటే పోయిన నెల 28వ తేదీన మళ్ళీ దారుణంగా సంవత్సరం పాటు రెన్యువల్ చేశారు సార్. గ్రేట్. ఇది రిజల్యూషన్ నెంబర్ 693 బిఆర్ నాయుడు గారి పేరు మీద. ఓకే, చెప్తాను. ద యూటిలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఆబ్రిపోస్ ఫర్ సప్లయింగ్ మ్యాన్ పవర్ టు పరకామణి ఆపరేషన్ బోత్ కరెన్సీ పరకామణి తిరుమల అండ్ కాయిన్స్ పరకామణి తిరుపతి ఆన్ డైలీ వేజెస్ బేసిస్ మే బి కంటిన్యూడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ one year with effected from 1/4/2026 ఆర్ అంటిల్ ఇంట్రడక్షన్ అంటే స్టెబిలైజేషన్ అని చెప్పి క్లియర్ కట్ గా 28/2/2026 కేటగారికల్ గా ఇచ్చినటువంటి మరొక రిజల్యూషన్. అంటే మీకు స్పష్టంగా బిఆర్ నాయుడు గారికి కోటి రూపాయల విలువ చేసినటువంటి బంగారు ఆభరణాలు చోరీ జరిగిందనే విషయం సిఐ రమేష్ బాబు గారు ఇచ్చినటువంటి సొత్తు స్వాధీనమా మహాజరనామాలో మనకి కనపడుతుంది. కనపడకపోతే ఇది పాస్ చేస్తాను సంతకాలు పెట్టింది కూడా. 2 విఆర్ఓలు కూడా దీనికి పెద్ద మనుషుల కింద సంతకం పెట్టి వారి ఆధీనంలోనే ఇది సొత్తు స్వాధీనమా చేసుకుంటే చివరికి బోర్డు సభ్యులకు కూడా 100 గ్రాములు మాత్రమే రెడ్ హ్యాండెడ్ గా దొరికి పెట్టుకున్నారు అనేటువంటి అంశం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగినటువంటి బోర్డు సమావేశాల్లో బిఆర్ నాయుడు గారు ఈఓ గారికి అదే విధంగా బోర్డు సభ్యులకు కూడా అబద్ధం చెప్పారు. ఇది నిజంగా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ, నేరం చేయాలనేటువంటి కుట్ర ఉంది, దాగుందని మేము చెబుతున్నాం. ఇదే కాదు, దీంతో పాటు ఈ బంగారం దొంగతనం చేసి బ్యాంకులో లోన్ తీసుకున్నారు అని చెప్పి శిరీష గారు షీఈస్ ద బ్యాంక్ మేనేజర్ అనమాట. ఆవిడ బ్యాంక్ మేనేజర్ సప్తగిరి గ్రామీణ గోదావరి సప్తగిరి బ్యాంకు. విట్నెస్ నెంబర్ 11 బి శిరీష గారు వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కొర్లగుంట బ్రాంచ్ తిరుపతి జనవరి 23, 2025 తేదీన ఆవిడ ఇచ్చినటువంటి విట్నెస్ స్టేట్మెంట్ లో దొంగతనం చేసినటువంటి బంగారం అనేది సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 2 ఖాతా నెంబర్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని శిరీష గారు ఇచ్చినటువంటి అంశం కూడా బిఆర్ నాయుడు గారికి తెలుసు. దాంతో పాటు కొన్ని ప్రైవేటు నగల దుకాణంలో కూడా ఈ బంగారు దుకాణం అమ్మి వాటిని ఆకారాలు మార్చి తిరిగి వాడుకున్నారని ఆయా ప్రైవేటు నగర దుకాణ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తేల్చి చెప్పిన తర్వాత కూడా బిఆర్ నాయుడు గారు ఆఖరికి టీటీడీ బోర్డు సభ్యులకు కూడా ఆ వివరాలను దాచిపెట్టగల కారణం ఏంటో మాకు తెలియాలి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందంటే టీటీడీ బోర్డు చైర్మన్ గా తక్షణమే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి హిందువులకి సమాధానం చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. రైట్, చాలా మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. 2018 వరకు టీటీడీ ఎంప్లాయీసే పరకామణిలో పాల్గొనేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏం చేశారు? ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేశారు. ప్రైవేట్ ఏజెన్సీ నుంచి వచ్చినటువంటి ఉద్యోగే ఇప్పుడు పట్టుబడ్డారు. ఈ పట్టుబడినటువంటి ఈ దొంగ నుంచి రికవరీ చేసింది పోలీసులు చెప్పినటువంటి ఆధారాలను చూస్తేనే 555 గ్రాముల గోల్డ్, 157 గ్రాముల వెండి. ఓవరాల్గా దీని వాల్యూ 1 కోటి రూపాయలుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ పదే అనేక సందర్భాల్లో బోర్డు మీటింగుల్లో తీసుకున్నటువంటి రిజల్యూషన్స్ ఆధారంగా చూస్తుంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కేవలం 100 గ్రాములు అని మాత్రమే రాయిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇస్తున్నారనేది ఆధారాలతో సహా ఇప్పటి వరకు నాగార్జున యాదవ్ గారు వివరించారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు బిఆర్ నాయుడు గారి గురించి
జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు దానిపైన ఆ బయట విందాము. విన్న తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా బయట ప్లే చేయండి ఒకసారి. బిఆర్ నాయుడు గారి గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని. టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడు కానీ ఇబ్బందిలే అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ఠ లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు, ఎస్పెషలీ దేవుని ఆలయంలో. ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. మహిళను మోసం చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. మహిళనే కాదు, భక్తుల్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు, టీటీడీ బోర్డును కూడా మోసం చేశారనేది ఆధారాలతో సహా బయటపడుతుంది. పరకామణి దొంగని, పెంచలేయని ఎంత బాగా రక్షిస్తున్నారు, లేకపోతే ఆ థర్డ్ పార్టీ ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ఉందో వాళ్ళని ఎంత బాగా రక్షిస్తున్నారు. దొంగతనం చేసి పట్టుబడిన తరువాత కూడా అదే ఏజెన్సీని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారు. పైగా ఇక్కడ పట్టుబడింది 100 గ్రాముల గోల్డ్ మాత్రమే అని ఎలా టీటీడీలో రెజల్యూషన్లో చెబుతారనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. పోలీసులు చెప్పిందే 555 గ్రాముల గోల్డ్, 157 గ్రాముల వెండి అని పోలీసులు రిపోర్ట్లో రాస్తే దీనిపైనే అనుమానాలు ఉన్నాయి. ఒక్క పెంచలయ్య దగ్గర అంతుంటే, ఒక్క పెంచలయ్య దగ్గరే ఆ ముఠాలో ఇంకెంతమంది ఎన్ని రకాలుగా దోచేశారు, కింది స్థాయి ఉద్యోగులే ఈ స్థాయిలో ఉంటే పై స్థాయి ఉద్యోగులకు అందినటువంటి షేర్ ఎంత, ఇలాంటి అనుమానాలన్నీ దానిపైన ఉన్నప్పుడు మరి బిఆర్ నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కేవలం 100 గ్రాములని దాన్ని ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, అతనికి బెయిల్ వచ్చేటటువంటి విధానంగా ఎందుకు కోర్టులో బలహీనమైనటువంటి వాదనలు వినిపించారు. ఇంద్రనీల్ గారు, డైరెక్ట్ క్వశ్చన్ అండి. అసలు బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? అసలు వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది అని ఎప్పుడన్నా చెప్పారా సార్? అతను ఏం చెప్పారు? టీడీపీ అధికారంలో లేని 5 సంవత్సరాలు తిరుమల దేవస్థానాన్ని కనీసం దర్శించుకోలేదు అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? కొంతమంది మధ్య పోటీ ఉన్న సందర్భంలో మీకు వస్తుందా ఈ టీటీడీ పదవి అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి? టీడీపీ కోసం నాకంటే ఎక్కువ కష్టపడింది ఎవరు, సో నాకు తప్పితే ఎవరికి వస్తుంది ఈ పదవి అన్నారు. కొండ మీద రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయాలి అనేది, అది కూడా ఏంటి, ముందు అసలు వెంకటేశ్వర స్వామి మీద విపరీతంగా అమితమైన భక్తి కలిగిన వాళ్ళు ఆ సీట్లో కూర్చోవాలి. కానీ ఇక్కడ టీటీడీ అంటే కూడా టీడీపీ అనుకునే స్థాయిలో వ్యవహరించే వ్యక్తిని ఆడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఒక మహిళతో సంబంధాలని అంత క్లియర్గా వీడియోలు వస్తే అతనేమీ పాపం ఖండించలేదు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు కూడా. ఇందులో అభ్యంతరం ఏముంది, తప్పేముంది అంటున్నారు తప్పితే నేను కాదు అనేది కూడా ఆయన ఏమీ ఖండించలేదు. రెండోది ఏంటి, భక్తులు అది నేనే అని చెబుతున్నారు అతను. ఇంకోటండి చూడండి, ఏకాదశి సమయంలో వీళ్ళ పబ్లిసిటీ పిచ్చికి వీళ్ళ ఆ భక్తులని
క్యూ లైన్లో పంపటంలో కూడా వైఫల్యం చెంది భక్తులు చనిపోతే కూడా మ్మ్. చనిపోరా మనిషి అన్న తర్వాత చనిపోరా అంటే ఏదన్నా తప్పు జరిగితే నా వలనో లేదు టీటీడీ పాలక మండలో భద్రతా వైఫల్యాల వలనో ఏదన్నా తప్పు జరిగితే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులని మన్నించమని కోరుకుంటున్నాను అని క్షమాపణ చెప్పటానికి కూడా ఇబ్బంది పడేంత ఈగోయిస్టిక్ పర్సన్ని ఆ స్థానంలో కొనసాగించడం అంటే ఇప్పుడు ఈ రోజున ఏదో విజువల్స్ వచ్చినాయి అని కాదు సార్, ఆ రోజునే తొలగించాలి. ఆ భక్తుల విషయంలో ఆ విధంగా మాట్లాడినప్పుడే తొలగించాలి. అవును. ఆ సందర్భంలో కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు అయితే క్షమాపణ చెప్పాల్సిందే, నేను ఊరుకోను అని ఒక అడుగు ముందుకేస్తే పాపం ఇక అదే లాస్ట్ డైలాగ్ అయింది. టీటీడీ గురించి మాట్లాడటానికి అది అతనికి ఇచ్చిన లాస్ట్ స్క్రిప్ట్లో డైలాగ్ లాగా అయిపోయింది అతని పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట కంటే కూడా కూటమిలో ఉన్న మా స్వార్థ రాజకీయాలే మాకు ముఖ్యం. ఇలాంటి ఈ తరహా వ్యవహార శైలి ఎప్పుడు వస్తుందంటే సార్, దేవుడి మీద భక్తి భయం ఎలాంటి చింతన లేని వ్యక్తులని ఆ పదవిలో కూర్చోబెడితే ఉంటుంది. అలాంటప్పుడు అతన్ని ఇంకా కొనసాగించడం అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులని అంటే ఇప్పుడు తీసివేస్తే ప్రజల ముందు యాక్సెప్ట్ చేసినట్లయితే సో రాజకీయంగా ఏమన్నా మైలేజ్ తగ్గిద్దేమో, మనం కొనసాగించి మనం పోరాడాలి అనే స్థాయిలో చూస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనల వలన మన హిందూ భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాయి. తిరుమల ప్రతిష్టని దిగదారుస్తున్నామా లేదా అంటే అది మనకు అవసరం లేదు. టీటీడీ ఏంటి, వెంకటేశ్వర స్వామి ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం టీడీపీ కోసం పనిచేయాలా? ఆయన చాలా క్లియర్గా ఒక టీటీడీ చైర్మన్గా ఉండి కూడా ఏం చెబుతున్నారు, నా ఛానల్ కేవలం టీడీపీ కోసమే పనిచేసింది, మీరు ఏమైనా అనుకోండి మాకు సంబంధం లేదని చెప్తున్నారు కదా. అవును. సో ఇంత క్లియర్గా ఆయన ఏంటంటే నాకు భక్తి భయం ఏమీ లేవు, చింతన ఏమీ లేవు, నేను కేవలం టీడీపీ కోసం పనిచేస్తాను, టీడీపీ కోసం పనిచేసే ప్రొసీజర్లో నేను టీటీడీలో ఉన్నా అని చెప్తున్నారు ఆయన. సో ఇది ఆయన ఇంకా కొనసాగించటం వలన మన హిందూ భక్తుల మనోభావాలను మళ్ళీ ఇబ్బంది పెట్టుకుంటూ చూడండి సార్, ఈ రోజున భక్తులు అంతలా పెరిగారు అని చెబుతున్నారు. ఎప్పుడైనా అందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఇంత ఎక్కువగా పెరగరు సార్. ఎప్పుడు పెరుగుతారు? పాప ప్రక్షాళన చేసుకోవాలను, లేదు ఏదైనా తప్పు చేశామను ఆ తప్పుని క్షమించమని కోరుకోమను, లేదు కష్టాల్లో ఉన్నాము దేవదేవుడా మమ్మల్ని ఆదుకోమను, మా జీవితాలను బాగు చేయమను, ఇలాంటి కోరికలు కోరుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులు పెరుగుతారు. వీళ్ళు దాన్ని కూడా అంటే భక్తులు వచ్చినా పబ్లిసిటీ, భక్తులు చనిపోతే సారీ చెప్పలేరు. సో ఇది ఏంటంటే సార్ క్లియర్గా ప్రజలు అయితే అసహించుకుంటున్నారు సార్. ఇంతకంటే మనం చెప్పలేము, అసహించుకుంటున్నారు. రైట్. అంటే తిరుమలకు భక్తుల సంఖ్య ఎంత పెరిగిందని కరెక్ట్గా చెప్పలేం. కానీ మొన్న ఎలక్షన్ అప్పుడు మాత్రం రాత్రి 2 గంటలకి 52 లక్షల ఓట్లు అయితే పెరిగాయి. ఇవైతే పెరిగాయి, బాగా పెరిగాయి. ఆ ఓట్లు కాకుండా పొరపాటున ఓటేసినాడు కూడా ప్రాయశ్చిత్తం కోసం వస్తున్నారు సార్. ఓహో, పొరపాటున ఓటేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం రావడం వల్ల పెరిగిందంటున్నారా? ఎస్ నాగార్జున గారు, చాలా సింపుల్గా సార్, ఇప్పుడు ఈయనేమి మొట్టమొదటిసారి సీఎం కాదు. ఏంటి పిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవమేనా? నూటికి 100% బిఆర్ నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్గా కనీసం భక్తుడిగా కూడా ఉండేటువంటి అర్హత లేదని చెప్తామండి మేమైతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంత గౌరవంగా సంబోధించారనే అనుకోవాలి. ఎందుకు బిఆర్ నాయుడు గారి గురించి అంత గట్టిగా చెప్తున్నానంటే, బిఆర్ నాయుడు గారిని మేము చాలా ప్రశ్నలు అడిగాం. ఆయన వ్యక్తిగతమైన విషయాలు ఏమి అడగల. మేము మొదట అడిగింది ఏంది, అయ్యా ఎందుకయ్యా మీరు టీటీడీకి సంబంధించినటువంటి టికెట్స్ బ్లాక్ మార్కెట్లో విపరీతంగా దొరుకుతున్నాయి అనేది మేము మొట్టమొదటి అడిగిన ప్రశ్న. దానికి సమాధానం చెప్పలే. తర్వాత ఇందాపూర్కి మీరు నెయ్యి టెండర్ ఇవ్వడం కోసమే మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చారు అని అడిగేది మేము అడిగిన రెండో ప్రశ్న. దానికి సమాధానం చెప్పలా. 3, అయ్యా ఒక దొంగతనం ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని దొంగతనం జరిగింది, ఆ విషయాన్ని ఎందుకు మాధ్యమాల్లో కానీ లేకపోతే ప్రజాబాహ్యంలోకి తీసుకురాకుండా ఎందుకయ్యా మీరు దాచిపెట్టారు, దాని వెనకాల మీకున్నటువంటి ఏమన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పలా. 3వ ఒక విషయం, ఇప్పుడు 4వ విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను సార్. ఈ విషయానికైనా
బిఆర్ నాయుడు గారు చెబితే సంతోషిస్తాం. ఓకే సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అనే ఒక యాక్ట్ ఉంది సార్. ఓకే ఇది యాక్ట్ 30 ఆఫ్ 1987 అంటారు. ఈ యాక్ట్ 30 1987 ప్రకారం ఏమని చెప్పారంటే, ప్రతి భారతదేశంలో మిగతా చోట్లలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ హిందూ ధర్మ పరిస్థాపనం అనేటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఉంది. అయితే దాన్ని పుణికిపుచ్చుకొని టీటీడీ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1969లో టీటీడీ వాళ్ళు హిందూ ధర్మ పరిస్థాపనం అనేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. ఓకే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని చెప్పి హెచ్డిపిపి అని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని తారాస్థాయికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొని వెళ్లే కార్యక్రమం చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ అండ్ ప్రొపగేట్ అండ్ ప్రిజర్వ్ ది హిందూ సనాతన ధర్మం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది 2007లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ హిందూ ధర్మ పరిషత్ ప్రచార పరిషత్ ఏమేం ప్రాజెక్టులు చేస్తుందంటే, శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రచార పరిషత్ అండి. మీరు చేసేటువంటి ప్రాజెక్టులు ఏంటంటే శ్రీ శ్రీనివాస కళ్యాణం, మనగుడి, శుభప్రదం, నాద నీరాజనం, అదేవిధంగా కైసికేయ ద్వాదశి, యువాలయం, కళా నీరాజనం, భక్తి చైతన్య యాత్రాస్, ఇటువంటి ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉంటుంది ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్. దీనికి చాలా మంది గొప్ప గొప్ప మహానుభావులు దీంట్లో ప్రాతినిధ్యం వహించారండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సముద్రాల లక్ష్మయ్య గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో రాళ్లబండ కవితా ప్రసాద్ గారు ఆయన అవధాని, తర్వాత మాడుగుల నాగపని శర్మ గారు ఆయన అవధాని, తర్వాత హెచ్ఎస్ బ్రహ్మానందం గారు ఆయన చేశారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవచన చక్రవర్తి, ప్రవచన కిరీటిగా పేరుగాంచినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్ గారికి డైరెక్టర్గా నియమించాం. తర్వాత ఆయనకు ఉన్నటువంటి కారణాల వల్ల ఆయన అక్కడ సేవ చేయలేకపోయారు, అది వేరే విషయం. అయితే బిఆర్ నాయుడు గారు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారని ప్రజలు అనుకోవచ్చు. బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఈ ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీగా ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 21, 2026 సంవత్సరమున, అంటే జనవరి 21 2 నెలల క్రితం ఈ ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా ధర్మ ప్రచార పరిషత్కి నియమిస్తూ బిఆర్ నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈనాడు పేపర్ క్లిప్పింగ్ ఇది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందులో ఏమైనా తప్పు ఉందా? ద్విభాష్యం కళ్యాణి గారిని అదే సార్ మీరు అడగచ్చు ఎందుకయ్యా ఈయన్ని తీసుకున్నారు అని. అవును అయ్యా, ధర్మ ప్రచార పరిషత్కి కార్యదర్శిగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏం క్వాలిఫికేషన్స్? ఫస్ట్ సెక్షన్ 111 యాక్ట్ 30 1987 ఖచ్చితంగా ప్రాపగేషన్ ఆఫ్ హిందూ ధర్మ అయి ఉండాలి. సరే, ఆ బోర్డు పెట్టారు, ఓకే. సెక్షన్ 106 ఖచ్చితంగా వారు హిందూ అయి ఉండాలి. సో ఓకే, ద్విభాష్యం కళ్యాణి గారు కూడా హిందువే, దాంట్లో మేమేం రాజీ పడట్లా. ఈవిడ ప్రముఖ కళాకారిని, మంచి కచేరీలు చేస్తారు. ఎటువంటి పరిస్థితిలోనూ ఈవిడ చేసినటువంటి గీతాలకు కానీ, ఈవిడ చేసినటువంటి అన్నమాచార్య ప్రచార గీతాలకు కానీ మేమెవరూ అభ్యంతరం చెప్పలా. నిజంగా ఈవిడ బ్రహ్మాండమైన భక్తురాలే, దాంట్లో మేము ఎటువంటి చేయట్లా. కానీ మాకెక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఉందంటే, ఆ మంచి గాయని కూడా దాంట్లో మాకేం లేదు, ఆవిడని నిరంతరం మేము గౌరవిస్తూనే ఉంటాం, ఆవిడ మంచి గాయని గారు కూడా మేము కాదనట్లా. కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని అంటే, ఖచ్చితంగా సాంస్క్రిట్లో కానీ, తెలుగులో కానీ, హిందూ ఫిలాసఫీలో కానీ మాస్టర్స్ డిగ్రీ ఎంఏ చేసి ఉండాలి అనే నిబంధన ఉంది. కానీ ద్విభాష్యం కళ్యాణి గారు ఎంఏ చేశారు కానీ మ్యూజిక్లో చేశారు, ఎంఏ చేశారు కానీ ఇంగ్లీష్లో చేశారు, ఇంగ్లీష్ లిటరేచర్లో చేశారు. కానీ ఈ సెక్రటరీ పోస్ట్కి చేయాల్సింది ఎంఏ ఇన్ సాంస్క్రిట్, తెలుగు ఆర్ హిందూ ఫిలాసఫీ. కాబట్టి ఈవిడ
దీనికి క్వాలిఫై అవ్వకపోయినా ఈవిడికి ఎలా ఈ పదవి కట్టబెట్టారు అనేది మా ప్రశ్న. దాంతోపాటు డాక్టరేట్ పిహెచ్డి చేసి ఉండాలి. దేంట్లో పిహెచ్డి చేసి ఉండాలి? వేదిక్ స్టడీస్లో కానీ, లిటరేచర్ ఇన్ సాహిత్యలో కానీ, వేదాంతంలో కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. కానీ ఈవిడ దేంట్లోనూ పిహెచ్డి చేయలేదు. కానీ ఈవిడికి ఎలా ఈ పోస్ట్ ఇచ్చారనేది మా ప్రశ్న. దాంతోపాటు టైటిల్స్ అంటే వీరికి ఆచార్య అనేటువంటి టైటిల్ అన్నా ఉండాలి, అంటే ప్రొఫెసర్, లేదా శిరోమణి అనేటువంటి టైటిల్ అన్నా ఉండాలి. ఇది ఈక్వలెంట్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రావాలి. కానీ ద్విభాష్యం కళ్యాణి గారికి ఆచార్య ద్విభాష్యం కళ్యాణి గారు కాదు, శిరోమణి ద్విభాష్యం కళ్యాణి గారు కాదు. దాంతోపాటు ద క్యాండిడేట్ ఈజ్ యూజువల్లీ ఏ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఏ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సచ్ యాజ్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఆర్ శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ ఉండాలి అన్నారు. కానీ ఈవిడ ప్రొఫెసర్ కాదు, అసోసియేట్ ప్రొఫెసర్ కాదు. ఇన్ని లేకపోతే ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి అయ్యి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాంక్లో అయినా అయి ఉండాలి. ఈ ఏ క్వాలిఫికేషన్స్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేవు, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్ క్వాలిఫికేషన్స్ లేవు. లేకుండా ద్విభాష్యం కళ్యాణి గారిని ఎలా మీరు ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీ చేశారు బిఆర్ నాయుడు గారు అని అడుగుతున్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. దీంతో పాటు ఈవిడిని అడిషనల్ సెక్రటరీ ఫర్ ధర్మ ప్రచార పరిషత్కి మీరు చేస్తూ మీరు జనవరిలో ఏమన్నా రిజల్యూషన్ పాస్ చేశారా? ఒకవేళ మీరు పాస్ చేసినట్లయితే మాకు టీటీడీ వెబ్సైట్లో దొరకలేదు. అసలు జనవరిలో ఏ రిజల్యూషన్స్ కూడా చేసినట్లు టీటీడీ వెబ్సైట్లో కనపడట్లేదు. ఒకవేళ కనపడకుండా దాచిపెట్టారా, దాచిపెట్టలేదా, చేశారా? ఆ విషయాన్ని మీరు తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో పాటు ఎందుకయ్యా ఒకవేళ ఒక సుప్రసిద్ధ గాయనిమని ఈ ద్విభాష్యం కళ్యాణి గారికి ఇలాంటి పదవి వస్తే దాంట్లో పెద్ద సమస్య ఏమి లేదని మీరు అడగచ్చు. మేము కూడా మాకేం సమస్య లేదు, వేరే ఏ పదవి ఇచ్చినా మాకేం అభ్యంతరంలా. ఎందుకు అభ్యంతరం చెబుతున్నాం అంటే దీనికి ధర్మ ప్రచార పరిషత్కి ఆడిట్ జరగదు, ఫైనాన్షియల్ ఆడిట్ జరిగేటువంటి ప్రొవిజన్ ఉన్నట్టు నాకు సమాచారం లేదు. నాకు తెలిసినంత వరకు ఆడిట్ జరగదు. పైగా ఈ సంవత్సరం ఈ ధర్మ ప్రచార పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి చెందినటువంటి 120 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది. ఆ 120 కోట్లకు పైగా ఖర్చు చేసేటువంటి ధర్మ ప్రచార పరిషత్ కి అడిషనల్ సెక్రటరీగా అన్క్వాలిఫైడ్ అయినటువంటి గౌరవనీయురాలు ప్రముఖ గాయనీమని ద్విభాష్యం కళ్యాణి గారు ఉండడాన్ని హిందూ సమాజం ప్రశ్నిస్తుంది, మేము కాదనట్లా. దాంతో పాటు మరొక విషయం, ఈ ద్విభాష్యం కళ్యాణి గారు శ్యామలారావు గారు ఈవోగా ఉన్న సమయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి ఈ చాలా ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే ఈవో శ్యామలరావు గారు డైరెక్టర్ గా ఉండడానికి కూడా ఈమెకి అర్హత లేదని ఆవిడని డైరెక్టర్ గా నియమించకుండా హోల్డ్ చేసి ఉంచారు. ఈవో శ్యామలరావు గారు డైరెక్టర్ గా కూడా క్వాలిఫికేషన్ లేదని పక్కన పెట్టినటువంటి ద్విభాష్యం కళ్యాణి గారిని మీరు ఏకంగా ధర్మ ప్రచార పరిషత్ కి అడిషనల్ సెక్రటరీ హోదాలో ఆవిరిని నియమించడానికి బిఆర్ నాయుడు గారు కానీ లేకపోతే టీటీడీ బోర్డు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు? కాబట్టి దీని మీద కూడా సరైనటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి బిఆర్ నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడిట్ కూడా జరగదు. సుమారుగా 120 కోట్ల రూపాయలటువంటి భక్త జన సందోహం ఇచ్చినటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించిన అంశం కాబట్టి ఒక ఆమోదయోగ్యమైనటువంటి వివరణ మీ ముందు రావాలని చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు చాలా గౌరవప్రదంగా ఈ విమర్శను స్వీకరించి తక్షణమే దీని మీద స్పందించాల్సిన విధంగా కోరుతున్నాం. కాబట్టి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కుంభకోణాలకు, ఎన్నో రకాలైనటువంటి టెండర్ లోపాలకు, ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి నియామకాలకు ఈ బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి టీటీడీ బోర్డు పాలక మండలి చేస్తుంది. కాబట్టి
తక్షణమే అతను రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఖచ్చితంగా టీటీడీ నుండి ఈ ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ద్విభాష్యం కళ్యాణి గారి నియామకం పట్ల ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా, దానికి సంబంధించినటువంటి అన్ని నోట్ ఫైల్స్ ని, దానికి సంబంధించినటువంటి ఈ అన్ని రకాల పేపర్లను కూడా ప్రజాబాహ్యంలో పెట్టాలని మరొకసారి వినవిస్తున్నాను. రైట్. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియాలో కొన్ని రాతలు, కొన్ని కోతలు మనకు వినిపిస్తున్నాయి. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? ఒక 1 minute క్లోజ్ చేయండి ఇంద్రనీల్ గారు. ఏంటి ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు అంటే భరించలేకున్నారు అని, ఇంక ఈయన ఉప ప్రధానిగా ఏం బరాయిస్తారంటే ఏం భరిస్తారు దేశ ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం, ఏం చెప్తారు దీనిపైన? ఇక్కడంటే సొంత మీడియా ఉంది, అలాగే ఒక అంటే ఆర్గనైజ్డ్గా మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే అంత మీడియా బలం ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి చెల్లిద్ది. కానీ సార్, దేశంలో దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పోర్షన్ అనేది చాలా చిన్నది. అంటే మనకుంది 25 పార్లమెంట్లో, ఆ 25 పార్లమెంట్లో కూడా ఒక పార్టీకి వచ్చే పార్లమెంటు స్థానాలు, వాటికి ఉండే పోర్షన్ను బేస్ చేసే మన రోల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కూటమి అధికారంలో అంటే పైన ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండటంలో కంపల్సరీ రోల్ ఉంది కాబట్టి తను అధికారంలో ఉండగానే లోకేష్ గారిని మళ్ళీ సీఎం చేసుకునే ఒక అవకాశం కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారనేది అయితే చాలా క్లియర్ కనపడుతుంది. ఓకే, అంటే లోకేష్ గారు పార్లమెంట్లో వారి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడటం అవచ్చు. ఈ టర్మ్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆర్ఎస్ఎస్ యొక్క మెప్పు పొందటం కోసం బలవంతంగా ఒక ముసుగేసుకొని హిందూ పరిరక్షకులుగా ముసుగేసుకొని బతకటం వీళ్ళు. ఆర్ఎస్ఎస్ పదే హిందువుల జనాభా ప్రపంచ జనాభాలో పోషణ పెరగడం కోసం పిల్లలు కనండి అంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని 3 పిల్లలను కనండి, 4 పిల్లలను కనండి అని చెప్పటము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నంగా అయితే కనపడుతున్నాయి. రెండోది అట్ ద సేమ్ టైం ఏంటంటే లోకేష్ గారిని కూడా అధికారం ఉన్నప్పుడే సీఎం చేసుకోవాలి. పొరపాటున అధికారం దూరం అయితే ఈసారి ఏమవుతుంది, అనుభవజ్ఞుడు వర్సెస్ ఒక కేవలం మంత్రి చేసిన ఆ కంపారిజన్లో తటస్థ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్ చేసుకుంటారేమో ఒక భయము. పైపెచ్చి ఏంటంటే ఇప్పుడు చేసుకోలేకపోతే ముందు రోజుల్లో పోతామేమో అనే అభద్రతాభావం. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ అందరిలోకి ఎక్కువ ఇబ్బంది పడేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పొరపాటున చంద్రబాబు గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళారనుకుందాం, లోకేష్ గారు సీఎం అయ్యారనుకుందాం, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఏ విధమైన సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేయబోతున్నట్టు చాలా క్లియర్ కనబడుతుంది. వాళ్ళ ఆశలు, వాళ్ళ ఉద్దేశాల ప్రకారం దేశ రాజకీయాలు వెళ్ళాలనుకున్నా అక్కడ పరిస్థితులు అంటే మోడీ గారు అండ్ అమిత్ షా గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చాలా అంటే అంత ఈజీ కాదని అయితే చెప్పగలం సార్. రైట్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. నాగార్జున యాదవ్ గారు, సారీ అండి ఈ సబ్జెక్టు మీద మాట్లాడించలేకపోయాను, సమయం మించిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.